జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ అడ్డుకుంటున్నారు ఫార్ములా రేస్లో, తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా బీజేపీ అడ్డుకుంటున్నారు. మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న హరితారం కావచ్చు, 9 ఏళ్ల పాటు వేసిన చెట్లు ఒక దగ్గర వేసి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు అంటే ట్రీ గార్డులు కావచ్చు, వాటర్ పోసే కావచ్చు, టెంకులు కావచ్చు, పార్లర్ క్యాపులు, టవాలు, ఇట్లా విపరీతమైన దోపిడీ. తెచ్చిన మొక్కల నుంచి R&D భవనాలు మూలుగుతున్నాయి. అట్లా కోట్లాది రూపాయలు. మిషన్ కాకతీయ అని చెప్పేసి చెరువులు పూడిక తీయకుండా కూడా బిల్స్ క్లెయిమ్ చేస్తున్నారు. అది పక్కన పెడితే కోకాపేటలో 10 కోట్ల రూపాయలకి ఎకరం, 170 కోట్లు ఉంది ఎకరం, 11 ఎకరాలు పార్టీ ఆఫీస్ ఇస్తున్నారు. నియోజకవర్గాలతో కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్ కూడా పార్టీ ఆఫీస్ కింద కొన్ని వేల ఎకరాలు అనేది పార్టీ నమస్తే తెలంగాణ కావచ్చు, ఇట్లా చాలా ఆక్రమాలు చేశారు. తర్వాత ముదిరాజులకు ఇచ్చిన చేపలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, టాటా ఏసీలు కావచ్చు, తర్వాత యాదవులకు ఇచ్చిన గొర్రెల దాంట్లో కావచ్చు, కోట్లాది రూపాయలు స్కాములు చేశారు. మీరు పట్టుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఒకటే కాదు. ఒక మేడిగడ్డనో లేకుంటే కాళేశ్వరం లేకుంటే ఫార్మర్ అని కాదు, ఇలాంటి కొన్ని వందలు వేల లక్షల కోట్ల తప్పులు చేశారు. మీరు చిత్తశుద్ధితో అరెస్ట్ చేయాలంటే చేయండి. జూబ్లీ ఎలక్షన్స్లో పోయి 7,000 ఇల్లు ఇస్తా అంటారు. ఇల్లు రాని నియోజకవర్గాలు చాలా ఉంది. ప్రతి పల్లెకు కూడా ఇల్లు అవసరం ఉంది. పేద నిరుపేదలు చాలా మంది. ఒక జూబ్లీ ఇచ్చిన వరాలు జల్లు ఇచ్చుకుండా పోతే రాష్ట్రం మిగతా ఓట్లు అవసరం లేదా అండి రేవంత్ రెడ్డి గారు?